गजाननं भूतगणासेवितं कपितजम्बूफलसारभक्षितं उमासुतं शोकविनाशकारणं नमा विघ्नेश्वरपादपङ्कजं गुरवे सर्वलोकानां विषयपूर्वज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वागर्धाविव संवृक्तौ वागर्धौ प्रतिपत्तये जगतौ पितरौ वन्दे पार्वती परमेश्वरं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। ఓం నమ శివాయ. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, ఒక శిష్యుడు ఉంటాడు, మంచి ధనికమైన శిష్యుడు. ఈ కథలో ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ గురువు అంటే ఏ ధనికుడైతే ఉన్నాడో ఆయనకి గురువు మీద అపారమైన భక్తి ఉంటుంది. మామూలుగా ధనికులకి పెద్దగా గురి ఉండదు, కానీ మన కథలో ఈ ధనికుడికి గురువు అంటే చాలా ప్రేమ ఉంటుంది. గురువు ఏం చెప్తే అదే శాసనం ఉన్నట్టు, ఏది కార్యం చేయాలన్నా గురువు ఏది చెప్తే అదే కార్యం చేస్తూ ఉంటాడు. ఇలాగా ఆ గురువు నమ్ముకునే శిష్యుడు వెళ్ళేంతలో ఈయన మంచి గురువు ఆశీస్సులు ఉన్నప్పుడు జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. అలాగే ఈ శిష్యుడికి కూడా జీవితంలో అన్నీ కలిసి వస్తాయి. ఒక చిన్న వ్యాపారం నుంచి మొదలుపెట్టి ఆయన పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు. ఇలాగా ధనవంతుడిగా మారిపోయి అంచెలంచెలుగా ఎదిగే కొద్దీ ఆయన గురువు దగ్గర రావడం తక్కువ చేస్తూ వస్తాడు. ఇది గురువు ఒకసారి గమనిస్తాడు. ఒకసారి శిష్యుణ్ణి ఆంతరంగికంగా పిలిపించి ఒక మాట చెప్తాడు. అయ్యా, ఇంతకుముందు నువ్వు బాగానే వచ్చేవాడివి మఠానికి, ఈ మధ్య నువ్వు చాలా తక్కువ చేసేసినావు. దీని ద్వారా నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ఆదాయం అనేది ముఖ్యమైన వనరు అయినప్పటికీ కూడా నువ్వు మనశ్శాంతిని కొదువ చేసుకోవద్దు. మనశ్శాంతితో ఉండేవాడు ఎన్ని కార్యాలైనా ప్రశాంతంగా చేసుకోగలుగుతాడు. నువ్వు డబ్బు మీద ఎక్కువగా వ్యామోహం చెంది మనశ్శాంతిని కరువు చేసుకోవద్దు అని చెప్పేసి సూచనప్రాయంగా ఒక మాట శిష్యుడిని హెచ్చరించే ధర్మం గురువుపై ఉంది. కాబట్టి ఆయన గురువు శిష్యుడికి ఒక చిన్న హెచ్చరిక లాంటివి చేస్తాడు. శిష్యుడు ఆ రోజు వెళ్ళి ఇంట్లో పడుకున్న తర్వాత ఎప్పుడు చెప్పలేని గురువు ఎందుకు ఈరోజు ఇలా చెప్పాడు నా దగ్గర అని భార్యతో దీని ప్రస్తావన తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కొద్ది రోజులు గడుస్తాయి. అప్పుడు కొంచెం శ్రద్ధగా గురువు చెప్పినాడు కాబట్టి మీద మఠానికి వెళ్తాడు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన వ్యాపారంలో బిజీ అయిపోతాడు. మళ్ళీ గురువు గారికి ఈయన గురించి ఇంకొకసారి చెప్పేద్దామని చెప్పేసి ఈసారి కొంచెం గట్టిగా చెప్దాం. ఎందుకంటే ధార్మిక విషయంలో ఏముంటుందంటే మనశ్శాంతి అనేది ఒకటి ఉంటుంది. కేవలం మనశ్శాంతి ఒకటే ఉంటే ప్రపంచంలో మనిషి ఎంత పెద్దటి టాస్క్ అయినా ప్రశాంతంగా ముగించుకోగలుగుతాడు. అప్పుడు అంటాడు, ఈయన నిజంగా డబ్బు మాయలో పడిపోతున్నాడు. రోజు రోజుకి ఇంకా కావాలనే ఆశ పెరిగిపోతుంది. దీంట్లో నుంచి నిడిపియాలా అంటే ఈ భ్రమలో నుంచి ఆయన్ని బయటికి తీసుకురావాలా, గురువుగా ఇది నా ధర్మం అని చెప్పి ఆయన శిష్యుడికి ఈసారి కొంచెం గట్టిగా చెప్పి దీన్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి ఆయన ఏం చెప్తాడు, అయ్యా, నేను ఇంతకు మునిపే నీకు చెప్పిన్నాను, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు, ఎక్కువ డబ్బుల గురించి ఆలోచన చేస్తున్నావు, వద్దు, ఇప్పటికి దేవుడు నీకు ఇచ్చింది చాలు, నీ పిల్లలు చేతికి వచ్చారు, ఇక అందరికీ వాళ్ళకి అప్పచెప్పేసి నువ్వు ప్రశాంతంగా జీవితాన్ని గడుపు నువ్వు అని అంటాడు. గురువుగారు, నేను అలాగే ఉన్నాను, మీరెందుకు నా గురించి తప్పుగా ఆలోచన చేస్తున్నారు, నేను ఎక్కువ డబ్బు అంటున్నానని మీరు అంటున్నారు. అప్పుడు గురువు అంటాడు, లేదు నాయనా, నేను ఖచ్చితంగా నిన్ను చూసి అన్నీ అబ్జర్వ్ చేసి ఈ మాట చెప్తున్నాను. కాకపోతే నీకు డబ్బు యాభై ఎక్కువైంది. ఈ డబ్బు నువ్వు ఎవరి కోసం సంపాదిస్తున్నావు? నీ భార్య పిల్లల కోసం సంపాదిస్తున్నావు. కానీ రేపు అనే రోజు నీ బొందిలోని ప్రాణం వెళ్ళిపోతే, నీ దేహంలో వాయువు అనేది నిలబడిపోతే ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. తీరా నువ్వు అర్థం చేసుకునే సమయానికి నీ ప్రాణం నీ ఉండదు. అలాగని నువ్వు ఏదైతే ఉందో ఈ సమయాన్ని కొంచెం దైవిక కార్యక్రమాలకి, ప్రశాంతమైన జీవితానికి అలవాటు చేసుకో అని మళ్ళొకసారి చెప్తా. చెప్పిన తర్వాత గురువుగారు, నిజంగా నాకు అటువంటిది ఏం లేదు, నేను ఇప్పటికీ భక్తితోనే ఉన్నాను, మీకు అలా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు గురువు అంటాడు, సరే నాయన, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేనే పొరపాటు పడి ఉంటే ఇప్పుడు ఒక పరీక్ష పెట్టుకుందాం. నేను ఇక్కడ నుంచి నీకు ఒక మాట చెప్పి పంపిస్తా. నా దగ్గర ఉండే ఒక కాషాయాన్ని తయారు చేసిస్తా. అది నిన్ను 3 గంటల సేపు గాలి ఆడకుండా పెడుతుంది. నిన్ను గాలి ఆడకపోయినా నువ్వు బతికే ఉంటావు. అటువంటి ఒక లేపనాన్ని అంటే ఒక కాషాయాన్ని తయారు చేసి ఇస్తాను నేను. అది తాగిన తర్వాత నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళి పడుకొని పో. ఈ మధ్య కాలంలోనే ఆయన ఆ సౌకారి ఒక పెద్ద మంచం చేపించింటాడు. పెద్దది టేకు మంచం, చాలా కాస్ట్లీది. ఎక్కడో వేరే దేశం నుంచి చెక్క తెప్పించి దాన్ని చేపించింటాడు ఆ ఇంట్లో. నువ్వు వెళ్ళి కొత్తగా నువ్వు చేపించినానని చెప్తున్నావే, ఆ మంచం మీద నువ్వు పడుకోను. 3 గంటల సేపు నీకు గాలి ఆడకపోయినా నువ్వు జీవించున్నావు ఉన్న విషయం నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. నువ్వు వెళ్ళి నలతగా ఉందని చెప్పేసి నీ భార్యకి
నువ్వు వెళ్ళేసి మంచం మీద పడుకో, కొద్దిసేపు తర్వాత నువ్వు అస్వస్థతగా ఉందని, ఎప్పుడైతే నీకు నిద్ర వచ్చే సూచన వస్తుందో నాకు ఏదోలా ఉందని చెప్పేసి నువ్వు కళ్ళు మూసేసుకో, దాని తర్వాత కథ నేను చెప్తాను. నీకు ఈ భార్య పిల్లల కోసమైతే నువ్వు సంపాదిస్తున్నావో వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉన్నారో నీకే నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, తర్వాత అయినా నా మాటలు నీకు నమ్మకం మీద వస్తుందేమో అని చెప్పేసి గురువు ఈ శిష్యుడికి చెప్పేసి ఒక హోంవర్క్ ఇచ్చి పంపిస్తాడు. నువ్వు వెళ్ళి ఆయన చక్కగా శిష్యుడు ఇంటికి వెళ్తాడు. ఎందుకు గురువు నా మీద ప్రయోగం చేస్తున్నాడు, పోనీ చూద్దాం, నేను ఏదైతే భార్య పిల్లలని తాపత్రయపడి ఇదంతా చేస్తున్నానో వాళ్ళు నిజంగా నన్ను ప్రేమిస్తారనే నేను అనుకుంటున్నాను, గురువు గారు లేదని చెప్తున్నారు, దాన్ని తప్పని ప్రూవ్ చేయడానికైనా నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పేసి ఈయన ఆ శిష్యుడు ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పి, ఏమే కాస్త నాకు ఒళ్ళు నలతగా ఉంది, ఏదోలా అవుతుంది, ఒక్క అర్ధగంట నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నేను కాసేపు పడుకుంటానని చెప్పేసి ఆయన కొత్తగా చేయించిన ఆ టేకు మంచం మీద పడుకుంటాడు. పడుకున్న కొద్దిసేపటికి మళ్ళీ ఒకసారి ఆయనకి నిద్ర మొత్తం వచ్చినట్టు అవుతుంది. గురువుగారు చెప్పినట్టు మళ్ళీ భార్యని పిలిచి, తల్లిని పిలిచి, అమ్మ నాకు ఏదోలా ఉంది, నాకు ఏదోలా అవుతా ఉంది, దాన్ని కొంచెంసేపు చూసుకోండి, గీదుడు ఎవరు వద్దు, ఒక హాఫ్ అన్ అవర్ నాకు నిద్ర వచ్చేస్తే అంత సరిపోతుందని చెప్పేసి ఆయన మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు. ఎప్పుడైతే ఆ కాషాయం పనిచేయడం మొదలు పెడుతుందో ఆయన శ్వాస ఆగిపోతుంది, కానీ జీవంతోనే ఉంటాడు ఆయన. ఇది జరిగిపోతుంది. కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు ఏమినకి ఉలుకు లేదు పలుకు లేదు, ఇలాగే పడుకున్నాడు కదా అని మెల్లగా లేండి, డాక్టర్ దగ్గర ఏమన్నా పోదాము లేదా ఎవరినైనా పిలిపిస్తాము ఆ వైద్యుడిని వాళ్ళు లేపగా ఆయన అసలు చలనం లేకుండా ఉండడం చూసి వాళ్ళు బిగ్గరగా అరవడం మొదలు పెడతారు. అరే ఏదో అయిపోయింది, ప్రాణంతో ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు, శ్వాస ఆడట్లేదు, ఏం చేయాలా అని వాళ్ళు అనుకుంటారు. అటు ఇటు అయిపోయి గురువుగారికి ఒక మాట చెప్దామని చెప్పేసి ఒకరిని గురువు దగ్గరికి పంపించి ఒకరిని వైద్యుడి దగ్గరికి పంపించి వాళ్ళు పాపం వాళ్ళ తిప్పలు వాళ్ళు ఏవో పడుతూ ఉంటారు. ఇంత లోపల స్వామి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత చాలా దగ్గరలోనే ఉంటుంది వారికి మఠం. అక్కడికి వచ్చి ఆయన అడుగుతాడు, ఏమైంది అంటే, ఇట్లా గురువుగారు బయట నుంచి వచ్చారు, వచ్చిన తర్వాత ఏదో బాగలేదు, నల్లతగా ఉందని చెప్పేసి ఆయన పడుకున్నారైనా, నన్ను లేపొద్దని చెప్పినారు, ఇప్పుడు చూస్తుంటే ఆయనలో చలనం లేదు, మాకు భయం అవుతా ఉంది. అప్పుడు ఆయన వచ్చేసి కళ్ళు అంతా తీసేసి కళ్ళు చూసి నరాలంతా చూసి ఆ అరికాలు అరిచేతులన్నీ ముట్టి చూసి అంటాడు, అమ్మ ఈయన ప్రాణమైతే అవసాన దశలో ఉన్నాడు, ఇంకా చివరి స్థాయిలో ఉన్నాడు. ఈయనకి ఏ ఆలోచన ఉందో నాకు తెలీదు, కాకపోతే నాకు తెలిసిన విద్య ద్వారా ఇన్ని నేను బతికించగలను. నా దగ్గర ఒక కాషాయం ఉంది, దీనికి విరుగుడుగా, అంటే ఏదైతే ఆయన ఇప్పుడు ఉన్నాడో ఆ రోగానికి విరుగుడు మందు రూపంలో నా దగ్గర ఉంది, ఇక్కడ నా జోలిలో తెచ్చాను దాన్ని, కాకపోతే దానికి ఒక చిన్న మంత్రం ఉంటుంది, దానికి ఒక తంత్రశక్తిని నేను ఇది ఉపయోగించాల్సి వస్తుంది, ఆ తంత్రానికి ఒక బలి కావాల్సి వస్తుంది. అలాగా ఎవరైతే నేను ఇచ్చిన ఈ కాషాయాన్ని తాగుతారో వాళ్ళని పడుకోబెట్టి ఈయన్ని లేపుతా వాళ్ళు వెళ్ళిపోతారని చెప్తాడు. అంటే వాళ్ళకు ఒక్క నిమిషం ఈ స్వామి చెప్పేదేంటో అర్థం కాదు. అంటే ఎలాగ స్వామి అంటే, ఏం లేదమ్మా, ఇప్పుడు ఎవరైతే ఈయన బతకాలని అనుకుంటున్నారో బలంగా వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను పక్కన ఒక పరుపు మీద వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళ నెత్తి మీద ఒక లేపనాన్ని రాసి వాళ్ళ నోట్లోకి కాషాయం పోస్తాను. కాషాయం పోసిన కొద్దిసేపటికి అదే తైలాన్ని తీసి ఈయన నుదుటి మీద రాస్తే వాళ్ళ నుదుటి మీద ఉండే తైలాన్ని తీసి ఈయన లేస్తాడు, మీరు వెళ్ళిపోతారు అని. అప్పుడు అంటారు, ఇదేమి స్వామి తిప్పి మళ్ళీ మా దగ్గరికే తెస్తున్నాడు, మేమేదో మా ఆయన బతుకుతాడు అనుకుంటే ఈయన మొత్తానికి ఎసురు పెట్టేటట్లున్నాడని. అప్పుడు ఫస్ట్ ఆయన అంటాడు, చూడు తల్లి, నువ్వు సుమంగళివి, నువ్వు నీ భర్త ఉండగా నువ్వు పోయినా నీకు సుమంగళిగా పోయినావనే ఒక పేరు ఉంటుంది, కాబట్టి మొట్టమొదటిగా భర్తకు భార్యనే తోడు, కాబట్టి జీవితంలో ముందుగా నీ మీద ఈ ప్రయోగం చేద్దాం. నువ్వు చేస్తే ఒకవేళ ఆయన బతికి నువ్వు పోయినావనుకో, నువ్వు సుమంగళిగా పోయింటావు, జీవితాంతం సుమంగళిగానే నిన్ను అందరు కీర్తిస్తారు. ఒకవేళ ఖచ్చితంగా నీ ప్రాణం పోయినా నీ భర్త అయితే ఖచ్చితంగా లేస్తాడు, దీనికి నేను గ్యారంటీ అని చెప్తాడు. అప్పుడు ఆమె అంటుంది, అరే స్వామి, ఇదేదో కొత్త ఇదిలా ఉంది, ఆయన ఎట్లాగో పోయినాడు, ఆయనకు 62 సంవత్సరాలు, ఆయనకు అప్పటికే లేని మధుమేహం అవి లాంటివి కొంచెం ఆయాసం కూడా ఉండేది, ఉన్న మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు ఉండేవాడు, ఆయన కోసం నన్నెందుకు బలి చేస్తారు స్వామి, ఏదో వెళ్ళి ఆయన వెళ్ళిపోయినాడు, ఆయన్ని వదిలేసేయండి, ఇంకా జరిగేసిన కార్యక్రమం చూద్దాము అంటాడు. అరే ఏమ్మా అంత మాట అనేసావు, ఆయన మీకోసమే కదా జీవితం అంతా పెట్టాడు, చిన్న షాప్లో నుంచి ఆయన కష్టపడి భార్య పిల్లలు బాగుండాలని ఎన్నో కష్టాలు వ్యయప్రయాసాలు పడి మిమ్మల్ని బాగా ఈ స్థాయికి తెచ్చినాడు,
ప్రయత్నం అయితే చేయండి, ఒకవేళ బతికితే సరే, లేకపోతే మీరు ఎలా ఉండేవాళ్ళు అలా ఉంటారంటే, స్వామి ఇటువంటి ప్రయోగాలు ఏమొద్దు, ప్రస్తుతానికైతే నువ్వు చేసిన కన్సర్న్కి చాలా సంతోషం, దీన్ని వదిలేసేయండి స్వామి ఇక్కడితో అని. సరే అమ్మ, భార్యగా నిన్ను అడిగినాను, నువ్వు వద్దన్నావు, మరి జన్మనిచ్చిన తల్లిని కూడా ఒక మాట అడిగి చూస్తాను, తర్వాత నువ్వు నన్ను అడిగింటే ఇచ్చేదాన్ని స్వామి అని అనకూడదు కదా అని. అప్పుడు ఆ శిష్యుడి యొక్క తల్లిని పిలుస్తాడు. ఏమ్మా ముసలాయమ్మ, నీకు ఇప్పుడంతా 80-85 సంవత్సరాలు ఉంది కదా, జీవితాన్ని మొత్తం చూసేశావు, నాకు కావాల్సింది కేవలం ఒక వ్యక్తి కావాలా. ఆ వ్యక్తి యొక్క లేపనాన్ని నుదుటి మీద రాసి కాషాయం తాపించి ఆ నుదుటి నూనెని తీసి మళ్ళీ ఈయన నుదుటికి రాస్తే ఈయన బతికేస్తాడు, నీది ఎలాగో అయిపోయింది కాబట్టి నీ జీవితాన్నైనా నీ కొడుక్కివ్వు, వాడికి ఇంకా చాలా జీవితం ఉంది, ఇంకా పిల్లల భవిష్యత్తు చూడాలి కదా అని. కాదు స్వామి, నేనే దక్కీలు మొక్కీలు తిని ఇప్పటి వరకు బతుక్కుంటూ వచ్చినాను, నువ్వు తీసినా తీయకపోయినా ఇంకొక 3 ఏళ్ళలో నేనే పోతాను, ఈ 3 ఏళ్ళన్నా నన్ను ప్రశాంతంగా ఇడుసు స్వామి, వాడు ఎట్లో పోయేవాడు పోయినాడు, దాన్ని పట్టుకొని మీరేదో పూజలు గీజలని ఎందుకంటారు స్వామి, వదిలేసేయండి. సరే, తల్లి కూడా ఈ మాట అనేస్తుంది. ఈయనకి అప్పట్లే మెల్లగా మెలకువ స్టార్ట్ అయి ఉంటుంది. ఆయన చెప్పింటాడు, నీకు మెలకువ వచ్చినా నువ్వు లేయకూడదు, నేను చెప్పే మాటలు నువ్వు విన్నా కూడా నువ్వు నిశ్శబ్దంగా ఉండాలని శిష్యుడికి చెప్పింటాడు. ఎప్పుడైతే టైం అయిపోతుందో, ఇదెంత ప్రశ్న జరిగి 3 గంటల సమయం పట్టింటుందో, 3 గంటల సమయం తర్వాత ఈయన భార్యను పిలవడం, భార్యను అడగడం, భార్య చెప్పిన సమాధానం శిష్యుడు వినడం, తర్వాత తల్లిని పిలవడం, తల్లి కూడా చెప్పడం, అది వినడం, తర్వాత పిల్లల్ని పిలుస్తాడు. ముందుగా ఆడపిల్లని పిలుస్తాడు. తల్లి, నీకు మీ నాయన అంటే చాలా ప్రేమ కదమ్మా, నీకోసం మీ తండ్రి కోసం నీ ప్రాణాన్ని ఇచ్చేసి, నీకు ఇంకా ఏదో ఎటు పెళ్ళి కాలేదు కాబట్టి, నువ్వు ఇంటి వస్తువే కాబట్టి నీకు హక్కు ఉంది మీ తండ్రిని కాపాడుకోవడానికి, నువ్వు ప్రయత్నం చేయంటే, స్వామి నాకు ఆల్రెడీ 2-3 చూసిపోయినారు, ఎవరో ఒకరు ఓకే చెప్తే పెళ్లి చేసుకొని ఇంకొక ఇంటికి పోయేదాన్ని, నన్నెందుకు కలపడినారు, ఇక్కడ ఆస్తులు తినేవాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళనే కనుక్కోండి అలా అని కూతురు కూడా చేయిస్తుంది. వదిలేస్తాడు. ఇక చివరిగా ఉండే ఒక వారసుడు ఆయన్ని పిలిపిస్తాడు. ఒరే నాయనా, అందరూ లేదన్నారా, ఇక మీ నాయన్ని కాపాడుకునే బాధ్యత నీపై ఉంది, వంశ వారసుడుగా నువ్వే మీ నాయన్ని కాపాడుకోవాలా, మిగతా వీళ్ళంతా చేతులు ఎత్తేశారు, ఇక నువ్వు మాత్రమే ఉండే ఏకైక ఆశ అంటాడు. స్వామి, ఎలాగా ముసలాడయి చనిపోయినాడు, నాకా ఇంకా పెళ్ళి లేదు, ఏం లేదు, ఇప్పుడు కొత్తగా జీవితం మొదలు పెట్టాలా, మా నాయన సంపాదించిందంతా నేను నిలబెట్టాలంటే నేను కష్టపడాలా, మా నాయన మహా అయితే ఇంకొక 5 ఏళ్ళు ఉండేవాడేమో, అయిపోయింది స్వామి, వదిలేసేయండి, దీని గురించి ఎందుకు రచ్చరచ్చ చేస్తున్నారు మీరు. సరే, ఇక్కడ పడుకున్న శిష్యుడికి వీళ్ళ ఒక్కొక్కరి మాటలు విని పాపం కళ్ళు మెల్లిగా చెమర్చడం మొదలు పెడతాయి ఆయనకి. ఎందుకంటే వీళ్ళ కోసమైనా ఇన్ని సంవత్సరాలు కష్టపడింది, వీళ్ళ కోసమైనా నేను ఇంత తాపత్రయపడింది అని. చివరిగా ఫైనల్గా ఈ గురువుగారు ఈ శిష్యుడికి బుద్ధి తెప్పించడానికి ఇంకొక ప్రశ్న వేస్తాడు వాళ్ళందరికీ. అమ్మ, ఏదో అయిపోయింది, ఇక ఈ కష్టమంతా ఏం లేదు, లేపనం గీపనం రాయడం వదిలేసేయండి, ఎలాగో వెళ్ళిపోయింది ప్రాణం, ఇప్పుడు మంచం మీద పడ్డ ఈ దేహాన్ని మంచంతో పాటే పూడ్చాల, అంటే మంచంతో పాటే శ్మశానానికి తీసుకెళ్ళాలా, ఈ మంచాన్ని వాడకూడదు మళ్ళీ మీరు. అలాగని ఈ మంచాన్ని బయటికి తీసుకెళ్ళాలంటే మీ డోరు చిన్నగా ఉంది, గోడను పగలగొట్టాల్సి వస్తుంది, గోడ పగులు కొడితే తప్ప మంచంతో పోదు, మంచంని 4 దిక్కుల పడుకొని ఇన్ని ఎలా పడుకున్నాడు, ఎలా పోయిందో ప్రాణం, అదే మంచంతో పాటు ఆయన్ని బయటికి తీసుకెళ్ళాలా అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు చూస్తారు, ఇల్లు చూస్తే ఇంత పెద్దది భవ్యంగా ఉంది, ఈ మంచం కోసం ఈ ఇంటిని గోడని పగలగొట్టడం మాకు ఇష్టం లేదు స్వామి, చనిపోయినాడేం చూస్తాడా, ఎట్లా దోషం అయిపోయింది, ఆ మంచాన్ని కావాలంటే మనం ఆయన్ని బయటికి తీసేసి మంచం మీద నుంచి దాన్ని పడుకోబెట్టేసి బయటికి తీసుకెళ్దాం, ఇన్ని 4 మోసుకెళ్ళి మళ్ళీ ఈ మంచాన్ని కావాలంటే లోపల వేసుకుంటాం, ఆయన ఒకటి బయటికి పంపించేస్తాం. మంచం కూడా మంచిది కాదయం, ప్రాణం పోయిన మంచం ఇంట్లో ఉండకూడదంటే, మీరు బాగా చెప్పినారు స్వామి, చాలా లక్షలు ఖర్చు పెట్టి మా నాయన ఇష్టపడి చేయించుకున్నాడు, అంత కాస్ట్లీ మంచాన్ని ఎందుకు వదలాలా. ఇలాగా ఒకరి తర్వాత ఒకరు వంతుల వారీగా కొట్లాడడం మొదలు పెడతారు. ఒకరు మంచం వద్దంటారు, ఒకరు ఫస్ట్ తీసుకుని పోండి అంటారు. ఇదంతా అయిపోతుంది. ఈ జగన్నాటకం అంతా అయిపోయిన తర్వాత మెల్లిగా శిష్యుడి దగ్గరికి వచ్చి చెవి దగ్గర కూర్చొని ఒక మెల్లిగా అంటాడు, ఏమయ్యా నీకు జ్ఞానోదయం అయిందా అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళేంటి శవం దగ్గర మాట్లాడుతున్నాడని దగ్గరికి వచ్చి చూస్తారు. అప్పుడు శిష్యుడు కళ్ళు తెరుస్తాడు. కళ్ళు తెరిచిన తర్వాత అందరూ భూతాన్ని చూసినట్లు చూసి భయపడి పరిగెత్తుపోతారు బయటికి. అప్పుడు అంటారు, స్వామి ఏమిది అని. అప్పుడు అంటాడు, అమ్మా మీరు అనుకున్నట్టు ఆయన చనిపోలేదు, ఆయన బాగానే ఉన్నాడు,
ఆయనకి కుటుంబం మీద ఉండే తాపత్రయంతో ధర్మానికి దూరం అవుతున్నాడని ఒకే ఒక విషయాన్ని ఆయనకి అర్థమయ్యేలాగా చెప్పాలనుకొని నేను ఈయన్ని తీసుకొని వచ్చేసి ఇదంతా నాటకం ఆడించాను. ఇప్పుడు ఆయనకి తెలిసిపోయింది ధర్మం అంటే ఏమిటి, భార్య పిల్లలు అంటే ఏమిటి, ఇది ఒక అంతం వరకు పనికొస్తుంది కానీ మొత్తం సంసారంలో అన్నీ జరగదు, మోక్షం కావాలంటే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని ఈయనకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ఇదంతా నాటకాన్ని చేశాం మేము అని చెప్పేసి ఆయన వెళ్ళిపోబోగా అప్పుడు ఆయన మంచం మీద పడుకున్న శిష్యుడు లేచి ఆ గురువు యొక్క కాళ్ళు గట్టిగా పడుకుంటాడు. స్వామి, ఇక చాలు, నేను సంపాదించింది చాలు, నా జీవితంలో నేను పొందింది చాలు, నాకు నిజానిజాలు చాలా క్లియర్గా అర్థమైపోయింది, ఇంకా నేను చేసింది సంపాదించిందంతా వీళ్ళకు వదిలేసి నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను స్వామి అనేసి ఆ ఎవరైతే ధనికుడు ఉంటాడో ఆయన గురువు పాదాలు చేరుకొని ఆయన మఠంలోనే ఆయనకి సేవలు చేస్తూ జీవితాన్ని గడుపుతాడు. ఇది ఈ కథలోని నీతి ఏమంటే, మనకి జీవిత కాలంలో ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదన, నా భార్య నా పిల్లలు, ఇవన్నీ ఒక వరకు మంచిదే. ఎందుకంటే సమాజంలో నువ్వు ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతిచరామే అని ఆమెకు బాసలు చేసి భార్యని తీసుకుని వచ్చిన వాడు ఖచ్చితంగా ఆమెకు రక్షణ కలిగించాల్సిన బాధ్యత ఉంటుంది, భార్యకు కానీ సంతానానికి కానీ అది కూడా మితిమీరిన తర్వాత వాళ్ళు కూడా నిన్ను పట్టించుకోరు. ఒక వరకు అది చేసేసి తర్వాత ధర్మం వైపుకి మొగ్గు చూపాలా, ధర్మం